హలో బుడ్డీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే అప్పుడు యుద్ధం జరిగింది అని చెప్పాను కదా. అప్పుడు ఆ యుద్ధంలో రావణాసుడి బ్రదర్స్ ఇద్దరు చనిపోతారనమాట. అప్పుడు ఆ యుద్ధంలో నుంచి తప్పించుకున్న ఒక రాక్షసుడు, అకంపనుడు అనే రాక్షసుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు రావణాసుడు వెంటనే కోపంతో నేను ఇప్పుడే ఆ రామలక్ష్మణుని ఇద్దరిని చంపేస్తాను అని చెప్తాడు. అప్పుడు అకంపనుడు చెప్తాడు, వాళ్ళిద్దరి మీద నువ్వు యుద్ధం చేసి గెలవలేవు, కానీ నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఏంటంటే, రాముడికి చాలా అందమైన భార్య ఉంది. తన పేరు సీత. తను చాలా సౌందర్యవతి, గుణవతి. ఆమెని నువ్వు అపహరించితే అప్పుడు రాముడు ఆ బాధని తట్టుకోలేక మరణిస్తాడు. అలా చేయమని ఉపాయం చెప్తాడు అకంపనుడు రావణాసురుడికి. అప్పుడు రావణాసురుడు వెంటనే మారీచుడి దగ్గరికి వెళ్తాడు. మారీచుడు ఒక రాక్షసుడు. అప్పుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి తనకు సీతను అపహరించడానికి సహాయం చేయమని కోరతాడు. అప్పుడు మారీచుడిని బంగారు వర్ణంలో ఉన్న జింకలాగా మారమంటాడు. అప్పుడు సీతారాముడు పంచవటి దగ్గర కుటీరంలో ఉండగా సీతాదేవి అక్కడ ఉన్న పూలను కోస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మారీచుడు జింక రూపంలో సీతాదేవి దగ్గరికి వెళ్ళి అలా చెంగు చెంగుమంటూ సీతాదేవి చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటాడు. అప్పుడు సీతాదేవి ఆ జింకను చూసి రాముడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ బంగారు వర్ణంలో ఉన్న జింక కావాలి అని అడుగుతుంది. అప్పుడు రాముడు సీతాదేవి కోరికని ఎలా అయినా తీర్చాలి అని ఆ జింకని వెతుకుతూ అలా అడవిలోకి వెళ్తాడు. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవికి కాపలాగా ఉంటాడు. అయితే ఆ జింక అలా అడవిలోకి పరిగెడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడు ఆ జింకను వెతుకుతూ ఆ జింక కోసం బాణం వేస్తాడు. అప్పుడు ఆ బాణము ఆ మారీచుడికి తగిలి తను రాక్షస రూపంలోకి వస్తాడు. అప్పుడు ఆ విషయం అర్థమైన రాముడు సీతకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని తిరుగు ప్రయాణం చేస్తాడు. కానీ ఆ లోపు మారీచుడు ఏం చేస్తాడంటే చనిపోయే ముందు సీత సీత అని రాముడిలాగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు అది విన్న సీతాదేవి రాముడికి ఏదో అపాయం జరిగింది అనేసి లక్ష్మణుడిని వెంటనే వెళ్ళు, మీ అన్నగారికి ఏదో అపాయం జరిగింది అని చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు లేదు, అన్నగారికి ఏమీ కాదు, అన్నగారు చాలా శక్తివంతులు, ఏ ఆపద వచ్చినా ఎదుర్కొంటాడు అని చెప్తాడు. కానీ సీతాదేవి ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా నువ్వు ఏదో చెడు ఉద్దేశంతో ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళలేదు అంటే నేను అదే నిజమని నమ్ముతాను అని లక్ష్మణుని బాధ పెడుతుంది. అప్పుడు లక్ష్మణుడు సరే వదినమ్మ, నేను మీ మాట మీద నేను వెళ్తాను రాముడి దగ్గరికి, కానీ మేమిద్దరం తిరిగి వచ్చే వరకు మీరు ఈ కుటీరం నుంచి బయటకి రాకూడదు అని ఆ కుటీరం చుట్టూ లక్ష్మణ రేఖను గీసేసి వెళ్తాడనమాట. అప్పుడే వస్తాడు 10 తలల రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.